చిత్తూరు జిల్లాలో గత నెల 25వ తేదీన జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ ముగ్గురు నిందితులు ఎక్కడైనా ప్రేమ జంట కనిపిస్తే వారిని వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు, నగదు తీసుకుని వేధించేవారు. అలా గత సెప్టెంబర్ 25వ తేదీన ఓ ప్రేమ జంటను బెదిరించి ఒకరి తర్వాత మరొకరు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక తల్లిదండ్రులు ఆలస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా గ్రామస్తులు అప్పటికే ముగ్గురిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇక తల్లిదండ్రుల ఫిర్యాదు పాటు బాలిక వాంగ్మూలం మేరకు నిందితులపై పోక్సో యాక్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు, రాబరీ, హత్యాయత్నం, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో A1 మహేష్పై గతంలో మైనర్ బాలికను వేధించిన ఘటనపై కేసు నమోదైంది. గతంలో పాల్పడిన ఘటనకు సంబంధించి 5 వీడియోలను పోలీసులు గుర్తించారు. మరోవైపు చిత్తూరు గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు ఊరేగించారు. ఈ సందర్భంగా వారిని కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. చిత్తూరు జిల్లాలో గత నెల 25వ తేదీన జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ ముగ్గురు నిందితులు ఎక్కడైనా ప్రేమ జంట కనిపిస్తే వారిని వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు, నగదు తీసుకుని వేధించేవారు. అలా గత సెప్టెంబర్ 25వ తేదీన ఓ ప్రేమ జంటను బెదిరించి ఒకరి తర్వాత మరొకరు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక తల్లిదండ్రులు ఆలస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా గ్రామస్తులు అప్పటికే ముగ్గురిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పాటు బాలిక వాంగ్మూలం మేరకు నిందితులపై పోక్సో యాక్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు, రాబరీ, హత్యాయత్నం, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో A1 మహేష్పై గతంలో మైనర్ బాలికను వేధించిన ఘటనపై కేసు నమోదైంది. గతంలో పాల్పడిన ఘటనకు సంబంధించి 5 వీడియోలను పోలీసులు గుర్తించారు. మరోవైపు చిత్తూరు గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు ఊరేగించారు. ఈ సందర్భంగా వారిని కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. చిత్తూరు జిల్లాలో గత నెల 25వ తేదీన జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరి గురించి మరింత సమాచారం మా చిత్తూరు ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, గత నెల 25వ తేదీన అంటే సెప్టెంబర్ 25వ తేదీన జరిగినటువంటి గ్యాంగ్ రేప్ ఘటనపై ఈరోజు ముగ్గురు నిందితులు ఎవరినైతే ఉన్నారో వారిని కోర్టులో హాజరుపరిచారు. వాళ్ళని పబ్లిక్గానే నడిపించుకుంటూ తీసుకొచ్చి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ విధంగా మొదటి నుంచి చూస్తే వాళ్ళ మొత్తం ట్రాక్ అంతా కూడా క్రైమ్ రికార్డ్ అయింది. ఒక అతనైతే ఆల్రెడీ ఇంతకుముందు ముగ్గురులో ఒక అతని మీద ఇలాగే ఒక కేసు కూడా నమోదైంది, బాలికను వేధించిన కేసులో. అసలు ఏంది వీళ్ళు ముగ్గురు మొదటి నుంచి వీళ్ళ ట్రాక్ ఏంది, వీళ్ళ హిస్టరీ ఏంది, దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే చిత్తూరు నగరంలో గత నెల 25వ తేదీ జరిగిన ఘటన సంచలనం కలిగించిందనేసి చెప్పాలి. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించి వారిని విచారించిన సందర్భంలో పోలీసులకే ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలన్నీ కూడా వారు చెప్పినట్టుగా కూడా తెలిసింది. దీనికి సంబంధించి
సంబంధించి డిఎస్పీ ఇప్పటికే మీడియా సమావేశం పెట్టి కూడా దీనికి సంబంధించి వివరాలను కూడా వెల్లడించిన పరిస్థితి. ఏదైతే మురకంబట్టులోని పార్కులో ఎవరైతే ఈ ముగ్గురు ఆకతాయిలు ఉన్నారో వీరు పార్కుకు వచ్చే ప్రేమ జంటలు రహస్య వీడియోలను చిత్రీకరించి వారిని వేధించేవారని, వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కావచ్చు లేకపోతే నగదును కావచ్చు వీటన్నిటిని కూడా వారి దగ్గర నుంచి బెదిరించి వారి తీసుకొని వెళ్లేవారు. ఈ ఘటనకి ఈ సందర్భంలోనే అక్కడ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన జరిగిన పరిస్థితి. దానికి సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఏదైతే మహేష్, కిషోర్, హేమంత్ వీరంతా కూడా గతంలో కూడా చాలా అంటే ఆకతాయిలనే చెప్పాలి, ఆ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని, ఇందులో మహేష్ అనే వ్యక్తి ఈ విధంగా మహిళల పట్ల ఎప్పుడు తరచూ అసభ్యంగా ప్రవర్తించి ఒకసారి దెబ్బలు కూడా తిన్నాడని తెలుస్తుంది. కానీ వీరు ముగ్గురు ఒక్కసారిగా కూటమిగా ఏర్పడి వీరంతా కూడా పార్కుకు వచ్చే మహిళలను ఆ ప్రేమ జంటలను టార్గెట్ చేసి వారి దగ్గర డబ్బులు, సెల్ ఫోన్లు కూడా తీసుకెళ్తూ ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. ఇలా బ్లాక్ మెయిలింగ్ చేసి యువతులను అత్యాచారం చేసేవారనే కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. దీనికి సంబంధించి డిఎస్పీ సాయినాథ్ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి వివరాలను కూడా వెల్లడించారు. ఏదైతే పార్కులో సేద తీరడానికో లేకపోతే కాసేపు ఏకాంతంగా గడపడానికో లేకపోతే ప్రశాంతంగా ఉండడానికో పార్కుకు వచ్చిన జంటలు, అంటే ఒక పక్క ఫ్యామిలీ కావచ్చు మరోపక్క ప్రేమ జంటలు కావచ్చు, ఎవరైనా సరే వీరి కంట పడితే మాత్రం ఖచ్చితంగా వీరు ఆ వీడియోలను చిత్రీకరించి వారిని బ్లాక్ మెయిల్ చేసి వారి దగ్గర డబ్బులు లేకపోతే నగదు గుంజేవారని కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అత్యాచారం జరిగిన తర్వాత, మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగిన తర్వాత వారిని విచారిస్తే ఇలాంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వీరిని అరెస్టు చేసి ఎవరినైనా సరే కొంతమంది దొంగలను పట్టుకుంటే వారి ఫేసులు కూడా కనబడకుండా ముఖాలు కప్పేసి మరి పోలీసులు మీడియా సమావేశం నిర్వహించేవారు. కానీ చిత్తూరులో మాత్రం ఎవరైతే వీరు ముగ్గురు ఉన్నారో వారి ముగ్గురిని నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి పరిస్థితి ఈ రోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు నడిబొడ్డున జరిగిందనే చెప్పాలి. పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారిని పోలీస్ స్టేషన్ నుంచి నడిపించుకుంటూ కోర్టుకు కూడా తీసుకెళ్లడంతో, అంటే వేరే వారికి ఈ విధంగా చేస్తే భయం ఉంటుందనే ఉద్దేశంతోనే పోలీసులు ఇవన్నీ చేశారని ప్రజలు భావిస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆ మహిళలను చులకనగా చూస్తూ మైనర్ బాలికల మధ్య అత్యాచారం చేసే వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఆ ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి. చిత్తూరు జిల్లాలో వీరిని ఏదైతే చిత్తూరులో నడి రోడ్డు పైన తీసుకెళ్తున్నా కూడా అక్కడ అందరూ కూడా వారిని కఠినంగా శిక్షించాలనే మాట్లాడుతున్నారు. కానీ వారిని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు, వారిని ఈ విధంగా చేస్తున్నారు అనేది కూడా ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగున్నాయి. రాబో రోజుల్లో వేరే వారు ఇలాంటి ఘటనలు చేయడానికి పూనుకోవాలంటేనే భయభ్రాంతులకు గురయ్యే విధంగా వారికి శిక్షలు పడాలని కూడా పలువురు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ రోజు చిత్తూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనేక వివరాలను అయితే వెల్లడించిన పరిస్థితి. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో మహేష్, కిషోర్, హేమంత్ ప్రసాద్ వీరి ముగ్గురికి కూడా కఠిన శిక్ష పడాలని స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి. నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయినటువంటి మురకంబట్టు అగ్రహారం చెందినటువంటి మహేష్, కిషోరు, సంతపేటకు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్, వీళ్ళు ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సీసీ గుంట రోడ్డు దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు రాజపరచడం అనేది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడము, వాళ్ళ వీడియోలు తీసుకోవడము, వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము, ఇది వీరి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక అర్జెంట్ మన నగరం పార్కులో పెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు, దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ వెంట కిషోరు, హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు.
తర్వాత వాళ్ళు తనతో బెదిరించి తన దగ్గర నుండి ఒక మెంగన్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు మన హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు. తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముద్ర చూపలేదు. శాటిలైట్ రంగంలోకి అడుగుపెట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూ నిష్పక్షపాతంగా అందరి మన్ననలు పొందుతున్న మెగా9 టీవీ మరియు నాదం పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలకు, అధికారులకు, నాయకులకు దసరా శుభాకాంక్షలు. ఇట్లు డి శ్రీధర్రావు, మండల ఏపీఎం, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా.